ఎక్కడన్నా కోర్టు కేటీఆర్ గారిని తప్పు చేసిన ఒక రూపాయి నిరుపయోగం అయిందని చెప్పలేదు. ఏం జరిగింది అనే కేటీఆర్ గారే మొత్తం ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. అదన్నీ వదిలిపెట్టి ఏదో కక్షపూరితమైన చర్యగా కక్షగా ఏదో నన్ను పంపించారు అంటే ఆయన దొంగ, పట్టబగలు 50 లక్షలు దొరికిన బట్టబాజు లంగా దొంగ. అందరు ప్రత్యక్ష సాక్షిగా దొరికిన వాటి నిన్ను పంపించారు. నన్ను పంపించిన నేను పంపిస్తాను కక్షపూరితంగా ఇంటి పక్కన లెక్క పాలెం లెక్క నేను పంపిస్తానంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే 1 సంవత్సరమే అయితే కూడా 10 ఏళ్ల పాలన విసుకొచ్చినట్టు ఎంత దరిద్రంగా ఉంటుందో అంత ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను మాకు డ్రైవర్ దాకా క్యాబ్లో వస్తా అంటే క్యాబ్ డ్రైవర్ కూడా ఘోరంగా తిట్టి ఆ నుంచి ఇక్కడ దాకా తిట్టిండు. నాకైనా వస్తుంది, నేను పార్టీ అని తెలియదు ఏదని తెలియదు. మన కేసీఆర్ గారి ఇంటికని లొకేషన్ పెట్టుకున్నా, మామూలుగా కూర్చున్నా, ఎట్లుండదు ఎందుకో ఏదో సందర్భం వచ్చింది, ఎవరితోనో ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతా అంటే ఏదో సందర్భంగా వచ్చి అంటే నేను కూడా చెప్తలేను, అంత క్లుప్తంగా చెప్తుండు. అంటే ఎక్కడికి పోయింది, ఏంది ప్రజలు ఎంత మైనస్ ఉన్నది అనేది